చాలా దురదృష్టకర సంఘటన. ఈ రోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్లే బస్సు ఇది. తెల్లవారుజామున ఇంచుమించుగా 5:06 ఆ టైం కి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్ లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీకోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదే విధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఒకరు ఫైర్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 మెంబర్స్ ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు కేబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను అదేవిధంగా రామప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్ లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్ గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం.